హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను శ్రావణ శుక్రవారానికి మనకు కావాల్సినటువంటి లోటస్ ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తానండి. ఏమీ ఖర్చు ఉండదు, మీకు గట్టిగా అంటే 20 రూపాయలు అవుతున్నట్టు ఆ చార్ట్ కాస్ట్ పడిద్ది అంతే. సో నేను అది ఎలా తయారు చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఇలా పెటల్స్ షేప్లో ఫస్ట్ మీరు ఒక్కొక్కటి కట్ చేసుకోండి. ఒకటి కట్ చేసుకున్న వెంటనే ఆ పేపర్ పైన పెట్టుకొని ఒకేసారి నెంబర్ ఆఫ్ కట్ చేసుకోవచ్చు. మీరు ఒక 2 or 3 షీట్స్ తెచ్చుకుంటే, లేదు ఒకటే షీట్ కావాలనుకుంటే ఆ ఒక షీట్ మీద ఇలా పక్క పక్కన పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చండి. సో మీరు ఏం చేస్తారంటే పేపర్ సేవ్ అవ్వాలంటే ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైనా స్టార్ట్ చేసుకుంటే మీకు చక్కగా పేపర్ వేస్ట్ అవ్వదు. అండ్ నేను ఇలా ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. ఆ ఇత్తడి ప్లేట్ వెనక భాగాన నేను ఇలా పెటల్స్ అతికిస్తున్నానండి. ఇలా పడిపోయేది ఫస్ట్ టైం మనం గమ్ అతికించినప్పుడు, గ్లూ పెట్టినప్పుడు అది ఇంకా స్టిక్ అవ్వనప్పుడు ఇలా పడిపోతూ ఉంటుందన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఇలా ప్లాస్టిక్ దాని మీద కూడా యూజ్ చేయొచ్చు, లేదా మనం చిన్న చిన్న స్టీల్వి ఉంటాయి కదండి పులిహోర కలుపుకోవటానికి లేదా ఏదైనా పెట్టుకోవటానికి, సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనేమో ఇలా ఇత్తడి ప్లేట్ యూజ్ చేసుకున్నాను. చూడండి, కొంచెంసేపు అయిన తర్వాత ఇలా గట్టిగా స్టిక్ అయిపోతుంది. సో మనం పెటల్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలంటే ఇలా బెండ్ చేసుకోండి, కొంచెం షేప్ అలా టర్న్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా నీట్గా వస్తుంది. ఇలా ప్లేట్ సైజుని బట్టి మీరు పెట్టుకోవచ్చు పెటల్స్ అనేది. ఇలా నేను చూసారు కదా, చాలా కలర్స్ తెప్పించుకున్నాను. ఒకవేళ నేను 8 ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఈ కలర్స్ యూస్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఈ పేపర్స్ ఎందుకు యూస్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ కూడా చేసుకునేటట్టు ఇలా నేను పేస్ట్ చేసేసుకున్నాను. చూసారు కదా, మధ్యలో నేను థ్రెడ్ కూడా వెనకాల కట్టేశానండి కొంచెం అతుక్కోవడానికి కోసం. చూసారా, సో ఇలా థ్రెడ్ అంతా చుట్టూరు తిప్పి కట్టేశాను. సో చూసారు కదా, ఇలా వస్తుంది. మీకు ఏదైనా గ్యాప్గా లేదా పడిపోతుంది అనుకుంటున్నప్పుడు ఏం చేస్తానంటే నేను మీకు ఒక ఐడియా చెప్తాను, చూడండి. సో నేను అదే ఫాలో అయ్యాను. కొంచెం పెటల్స్ నాకు దూరంగా అనిపిస్తున్నట్టు అలా అనిపించింది కాబట్టి నేను ఏం చేశానంటే, అంటే పడిపోతున్నట్టు, ఒకటి ముందుకి ఒకటి వెనక వెళ్తున్నట్టు అనిపించింది. సో మీకు గుత్తిగా కూడా కావాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు అంటే, సో ఈ రెండు పెటల్స్కి మధ్యలో పిన్ చేసేసేయండి స్టాప్లర్తో. ఓకే, సో అలా ఫిక్స్ చేయటం వల్ల మనకేంటి అంటే చక్కగా గుత్తిగా కూడా కనిపిస్తుంది. మీరు ఇంకా ఆ కింద ఏదన్నా ఎక్స్ట్రా పెటల్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు షేప్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి పెటల్స్ని ఎలా జాయిన్ చేయాలనేది. సో చక్కగా అన్నీ ఒకేసారి అంటే పక్క పక్కనే పెట్టుకున్నారనుకోండి, చక్కగా మనకి నుంచున్నట్టు కనపడిద్ది. మనం బెండ్ చేసుకున్నా కూడా పెటల్స్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇది జస్ట్ మీకు 10-15 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. మీకు మొత్తం పిన్ చేసిన తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో మీకు డిఫరెంట్ కలర్స్ ఏదైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే రెడ్ చార్ట్తో ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాను, ఎలా వస్తుందా ఏంటి అనేది నీట్గా కూడా కనిపిస్తుంది కాబట్టి. సో చూడండి, చక్కగా వచ్చింది మనకి. మీ పెటల్స్ని బట్టి మీకు పిన్స్ అనేది పడుతుంది. చక్కగా ఒక్కొక్కటే వేసుకోండి, రెండు వేసుకున్నారంటే మరీ స్టిఫ్గా అయిపోతుంది. సో ఇలా చిన్న సైజ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మీరు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా నుంచున్నట్టు వచ్చింది కదండి మీకు, అందుకే నేను పిన్ చేసుకోమని చెప్పాను. చూడండి ఎంత షేప్ చక్కగా బాగా వచ్చిందో. మీరు డిఫరెంట్ ఇంకా పెటల్స్ ఎక్కువ కావాలనుకుంటే దాని కింద కూడా మీరు అంచుల దగ్గర మీరు అతికించుకోవచ్చు అనమాట. సో షేప్ చేంజ్ కోసం నేను ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాను. సో అన్నీ కూడా సేమ్ అలాగే బెండ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఒక పెటల్ దగ్గర ఎక్కడ బెండ్ చేసామో అన్ని పెటల్స్ దగ్గర అలాగే బెండ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది కూడా, లోటస్ షేప్. మీకు కింద పెటల్స్ పెట్టడం ఇష్టం లేకపోతే కింద మీరు కలర్ఫుల్ చార్ట్ ఏదైతే ఉంటుందో, గోల్డ్ కలర్ చార్ట్ అంటే అట్టలు గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదండి, అది అతికించుకోవచ్చు. ఇది నేను పెట్టినటువంటి వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన చార్ట్తో ఏం చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను.